ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, దయచేసి మాకు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాతో కలిసినప్పుడు యాక్సెప్ట్ చేశారో ఆ యాక్సెప్ట్ చేసినవి అమలు చేయండి అని చెప్తున్నాను. అట్లీస్ట్ ప్రభుత్వాలు ప్రజలకు కలిగినటువంటి బాధని, ఇదేదో అయిపోయింది ఎవడో అందరూ మర్చిపోయాడు అనుకోకండి, చరిత్రలో రాస్తారా ఈ బుక్స్. ఇప్పుడు ఆంధ్ర విభజనప్పుడు పాత బుక్స్ అన్నీ ఏ రోజుని ఎవడేం మాట్లాడాడో అన్నీ బయటికి తీసాం. అలాగే మీరు ఏం చేశారో అన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు చూడండి, మోడీ గారు వేళ చెప్తున్నాడు, పటేలు మొత్తం కాశ్మీర్ ఇలాగే వచ్చేసి మనకి నెహ్రూ వెళ్ళి చెడగొట్టేశాడు, లేకపోతే మందే అన్నాడు. చరిత్ర కాదు ఇది, ఇది ఈయన సొంతం. చరిత్రలో రికార్డ్ అయి ఉన్నాయి, అవి తీసి చూపిస్తారు. బాబు చరిత్రలో ఏ రికార్డ్ అయిందో చూడు. ఇదిగో గాంధీ గారు మనవడు రాసినటువంటి పటేల్ మీద బయోగ్రఫీ ఏం రాశాడో ఒకసారి చూడు. అందులో క్లియర్గా పటేల్ గారు ఏం చెప్పాడంటే, జూనాగఢ్ ముస్లిం రూలరు, జనమంతా హిందువులు. హైదరాబాద్ ముస్లిం రూలరు, జనమంతా హిందువులు. కాశ్మీర్ హిందూ రూలరు, జనమంతా ముస్లిమ్సు. జూనాగఢ్, హైదరాబాదు నోరు మూసుకుని మీరు వదిలేయండి, కాశ్మీర్ మేము వదిలేస్తాం. లేదు కాశ్మీర్లో మీరు గొడవ చేస్తారా, ఈ రెండింటిలో కూడా మేము గొడవ చేస్తాం అని డైరెక్ట్గా చెప్పాడు. ఎవరికి? జిన్నాకి. మీరు రూలర్ ఉన్నప్పుడు కూడా కాశ్మీర్లో ముస్లింలు ఎక్కువ. అయితే కాశ్మీర్ ఎందుకు వచ్చింది మనకి? నెహ్రూ ఒప్పుకోలే. నెహ్రూ ఎందుకు ఒప్పుకోలేదంటే, నేను అక్కడ పుట్టాను, నాది అది, మా ఊరు అది, మా ఊరు వదలను అని గొడవ చేశాడు. చేస్తే అంబేద్కర్ గారు పార్లమెంట్లో అన్నాడు, అంబేద్కర్ ఏమైనా నెహ్రూ నువ్వు 300 సంవత్సరాల క్రితం మీ వాళ్ళందరూ వచ్చేసారు ఇక్కడికి, నువ్వు ఇంకా కాశ్మీర్ వాడిని అంటావేంటి? అసలు మా డబ్బు అంతా తీసుకెళ్ళి ఆ కాశ్మీర్ మీద ఖర్చు పెట్టాను, నీకు ఎవడిచ్చాడు రైటు? ఇది పార్లమెంట్ రికార్డు. పార్లమెంట్లో అంబేద్కర్ అడిగింది ఎవరెవరు దారిపోయేవాడు కాదు. వీళ్ళు మోడీ గారు అంటాడు, అసలు కాశ్మీర్ మందే, పటేల్ చెప్పినట్టు చేసుంటే కాశ్మీర్ వెళ్ళిపోను పాకిస్తాన్లోకి. అయిపోయింది, పటేల్ ఒప్పేసుకున్నాడు. పటేల్కి మళ్ళీ ఎప్పుడు కోపం వచ్చిందంటే, అతను జిన్నా అన్నవాడు డైరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి దొంగలందరినీ, అక్కడ ఒక ట్రైబ్ ఉన్నారు వాళ్ళు దొంగలు, వాళ్ళకి వీళ్ళు కొట్టేయండి కాశ్మీరు, వీడు రాజా అక్కడి నుంచి మనకి సంతకం పెట్టట్లేదు, పాకిస్తాన్లో కలుస్తానని కొట్టేయండి అన్నాడు. వాళ్ళు కొట్టుకుంటూ వచ్చేస్తున్నారు. ఆ వచ్చేసినప్పుడు పటేల్ ఆ మాత్రం ఓపిక పట్టలేడా జిన్నా? ఇలా పంపిస్తాడా? వెంటనే ఏం చేయాలి? వెంటనే మనం కూడా పంపించడానికి ప్రభుత్వం పూర్తిగా మంది కాదు. అప్పుడు వాడు యాక్చువల్గా మిలిటరీ హెడ్ ఎవడైతే ఉన్నాడో వాడు ఒప్పుకోలే. నో మేము ఒప్పుకోం ఇప్పుడు అన్నాడు. ఇవన్నీ ఆన్ రికార్డ్. ఎవడో రాసింది ఎవడో మేనన్ అని చెప్పి పటేల్ గారికి డైరెక్ట్ రైట్ హ్యాండ్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి, మన దగ్గర ఉందా బుక్ చదువుకుని. మన లైబ్రరీలో ఆ బుక్లన్నీ ఉన్నాయి, ఎక్కడే కూర్చొని చదువుకోవచ్చు. పట్టుకెళ్ళిపోతూ ఉంటే మనకి దొరకవు. అలా ఏదో ఒకటి చెప్పడానికి చరిత్ర అనేది రికార్డ్ అవుతూ ఉంటుంది. ఏం చేస్తున్నారు కదా పెద్ద పెద్దవాళ్ళు, చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, పవన్ కళ్యాణ్ ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, వీళ్ళంతా ఒక స్టేజ్కి వెళ్ళిపోయారు. స్టేజ్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఏం చేస్తున్నా సరే అది రికార్డ్ అవుతుంటుంది చరిత్రలో. తర్వాత ఇదిగో ఈ బుక్స్ ఇవి ఎందుకు పెట్టానంటే, ఇవన్నీ నాకేం పని అండి ఈ బుక్స్. మొత్తం అసలు పార్లమెంట్లో ఏం జరిగింది, ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అని ఫామ్ చేసిన తర్వాత కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఏం జరిగింది అన్నది మొత్తం వెర్బాటం రికార్డింగ్. నేను ఇందాక చూపించాను ఈ రోజుది ఉంటుందని, అలాగ మొత్తం అది 2 ఏళ్ళు నడిచింది. 2 ఏళ్ల రికార్డింగ్ తెప్పించాను. కొన్ని అర్థం అవ్వలేదు నాకు. ఏమండి ఇది ఇలా జరిగింది అంటే, ఎవరో ఎంఎన్ రావు గారని ఇప్పుడు కూడా ఉన్నాడు, ఆయన హైకోర్టు జడ్జిగా రిటైర్ అయ్యారు. ఎంఎన్ రావు గారు ప్రాక్టీస్ చేశాడు సుప్రీంకోర్టులో, చాలా మంచి ఆయన, నేనంటే చాలా ఇష్టం అయింది. ఆయన సజెస్ట్ చేసింది ఏంటంటే, ఈ బుక్ శివరావు అని ఒక ఆయన రాశాడు, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ప్రొసీడింగ్స్ మీద శివరావు అనేవాడు రాసిన బుక్స్ తెప్పించు, ఆ బుక్స్ చదువు అంటే అవి తెప్పించాను. ఈ శివరావు ఎవరు? యాక్చువల్గా డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ రాసిన బిఎన్ రావు గారి తమ్ముడు. డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ బిఎన్ రావు, బెనిగళ్ళ నరసింహరావు అని ఐసీఎస్ ఆఫీసర్, ఆయన రాశాడు. దాని మీద మా అంబేద్కర్ వీళ్ళు కూర్చుని ప్రతి ఒక్కొక్క క్లాజు తీసి దాని మీద చర్చ జరిపి ఫైనల్గా ఇది ఉంచాలి, ఇది తీసేయాలని డిసైడ్ చేసింది రాజ్యాంగం కమిటీ. డ్రాఫ్ట్ రాసిన ఆయన బ్రదరే రాసిన బుక్స్ అవి. ఈ పక్కన ఉన్న పార్లమెంటరీ ప్రొసీడింగ్స్, ఇండియన్ పార్లమెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఏం జరిగాయన్నది పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ బుక్స్. ఇవి ఎవరి దగ్గర ఉండవు, మళ్ళీ ఎప్పటికైనా మన దగ్గరికే రావాలి. ఢిల్లీలో కూడా అప్పుడప్పుడు తగలబెట్టేస్తుంటారు ఇలాంటివి. ఈ పాత అందులో ఇప్పుడు అసలు పాత చరిత్ర అనవసరం, మొత్తం తుడిచేయాలి.
ఇది ఒక హిస్టారికల్ కేసు అవుతుంది. పార్లమెంట్ ఇలాంటి ఎర్రర్ చేయటం అనేది ఒక హిస్టారికల్ కేసు. దాని నుంచి మనం రెక్టిఫై చేసుకోవాలి. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద డెమోక్రసీ. మన స్టేట్కి ఏది జరుగుతుంది అది కాదు. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద డెమోక్రసీ ప్రతిపక్షం అధికార పక్షం కలిసిపోతే ఇలాంటి పర్యవసానం వచ్చినప్పుడు ఏమిటి దానికి రెమెడీ? మళ్ళీ ఆ పార్లమెంటే చేయాలని కోర్టు చెప్తుంది. దానికోసమే ప్రయత్నం ఇన్నేళ్ళ నుంచి చేస్తున్నాం. మీరు కూడా సార్ రామోజీరావు గారు పోయారు, నేను కూడా పోయేదాకా వదిలే సమస్య లేదు. ఏదో నడుస్తూనే ఉంటుంది. మొన్న కేసులో అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను. ఎందుకంటే ఇంకా అప్పీల్ చేయాలా లేదా అన్నది మరి రమేష్ చెప్పాలి కదా. ఒక వెర్షన్ ఏంటంటే క్లియర్గా జడ్జిమెంట్లో ఏం చెప్పారు, ఇలాంటి జడ్జిమెంట్ ఎక్కడ ఉంటుంది. ఇంకా ఇప్పుడు చెప్పాను, అధికార పక్షం ప్రతిపక్షం కలిసిపోతే ఇలాగే ఉంటుందని. అలాగే రామోజీరావు గారికి చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ సపోర్ట్. నేను ఇంకా వాళ్ళు కొంచెం తెలంగాణ గవర్నమెంట్ అటు ఇటుగా వేస్తారేమో రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటికీ, ఎందుకంటే కాంగ్రెస్ సీఎం పెట్టిన కేసు కదా, రాజశేఖర రెడ్డి పెట్టిన కేసు, కొంచెం అటు ఇటుగా వేస్తారేమో అనుకున్నా. వాళ్ళు కూడా వచ్చి ఏం చెప్పారో ఈయన ఆఖరి దాంట్లో రాశాడు. జాగ్రత్తగా చదువుతాను వినండి. ఆల్ సెడ్ అండ్ డన్ అంటే మొత్తం రాసేసి ఆఖరి పేరాలో రాసింది జడ్జి గారు. ఆల్ సెడ్ అండ్ డన్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ దేర్ బీయింగ్ నో ఎలిగేషన్ against any of the family members of the deceased petitioner number 2 రామోజీరావు కామా ఇదంతా ఒకటే సెంటెన్స్ రాశాడు. ఇక ఎక్కడ అసలు జడ్జి గారు రాసిన దాంట్లో ఒక్కటే సెంటెన్స్, మధ్యలో ఫుల్ స్టాప్ లేదు, కొన్ని కామాలు ఉన్నాయి. ఏం రాశాడు చూడండి ఎలా ఉంటుందో, మంచి ఇంట్రెస్టింగ్గా. ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ దేర్ బీయింగ్ నో ఎలిగేషన్ అంటే అర్థం ఏంటి? ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ బీయింగ్ దేర్ ఎనీ ఎలిగేషన్ అంటే ఎలిగేషన్ ఏమీ లేని కారణంగా. ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ దేర్ బీయింగ్ నో ఎలిగేషన్ అంటే ఇంగ్లీష్ పాఠం నేర్చుకుని చిన్నప్పుడు గుర్తొస్తే వస్తుంది. అంటే ఎలిగేషన్లు లేకపోవడం అంటూ లేదు. ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ దేర్ బీయింగ్ నో ఎలిగేషన్, ఎలిగేషన్లు లేకపోవడం అంటూ లేదు రామోజీరావు గారి ఫ్యామిలీ మెంబర్స్ మీద అని కామా పెట్టి, ఇన్ స్పైట్ ఆఫ్ దే ఆల్సో బీయింగ్ ఇన్వాల్వ్డ్ ఎలాంగ్ విత్ ద డిసీజ్డ్ పిటిషన్ నెంబర్ 2. రామోజీరావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నప్పటికీ, ఇన్ స్పైట్ ఆఫ్ దే ఆల్సో బీయింగ్ ఇన్వాల్వ్డ్, శ్రీ రామోజీరావు పిటిషనర్ నెంబర్ 2 శ్రీ రామోజీరావు in the commission of violation under the Reserve Bank of India Act and also in the light of the stand taken by the government of Andhra Pradesh as also the government of Telangana that they do not intend to prosecute any of the successors of the deceased petitioner number 2. Andhra Pradesh government gaani Telangana government gaani Reserve Bank వారి వైలేషన్ చేసిన రామోజీరావు గారికి ఆయన కుటుంబం సహకరించినప్పటికీ మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా లేవు అని ప్రకటించినటువంటి నేపథ్యంలో, ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ ఎనీ సబ్స్టిట్యూషన్ మూవ్డ్ బై ద ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీ ఇన్ ద క్రిమినల్ కేస్, ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, వాళ్ళు ఏమి సబ్స్టిట్యూషన్ పిటిషను రామోజీరావు చనిపోయాడు కాబట్టి రెండో అతను కిరణ్ అన్నతను ఎవరినో చేస్తాం అని పిటిషన్ వేయకపోవటం వల్ల this bench is of the considered opinion that the complaint case has to be declared to have been abated in further continuation of the said proceedings, particularly in the backdrop of deceased petitioner number 2 రామోజీరావు గారు number 2 petitioner ఆయన చనిపోయాడు కాబట్టి the entire criminal proceedings in continuation would be an exercise in futility. ఎవరు కంటిన్యూ అదే రాశాడు, చేయట్లేదు వాళ్ళు గవర్నమెంట్, అదే రాశాడు. వారసులు చేశారని క్లియర్గా కనబడుతోందని కూడా రాశాడు. ఎందుకంటే నా ఆర్గ్యుమెంట్లో చెప్పాను వీళ్ళందరూ కలిసే చేశారండి అని. రిజర్వ్ బ్యాంకు చెప్పింది ఇదంతా ఫ్యామిలీ హెచ్ఎఫ్ అందరూ కలిసి చేసిందే, ఈ డబ్బు చేసి కలెక్ట్ చేసిన డబ్బు అంతా వాళ్ళ వ్యాపారాభివృద్ధికి వాడుకున్నామని డైరెక్ట్గా వచ్చి చెప్పారు. మీరు ఇంకా ఎవరిని చేయాలి ఎవరిని చేయకూడదని అంటారేంటి? ఆయన వేసాడు కిరణ్, నేనే హెచ్ఎఫ్కి ఇప్పుడు కర్తనే అని. ఎలా కొట్టేస్తారు కేసు అంటే రిజర్వ్ బ్యాంకు ఉంది, నేను చెప్పాను. అందుకే చెప్పాడు ఈయన, ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ బీయింగ్ నో ఎలిగేషన్ అగైనెస్ట్ ది ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ ద డిసీజ్డ్ పిటిషనర్, ఎలిగేషన్స్ ఉన్నప్పటికీ వాళ్లే వ్యాపారం చేశారని చెప్పినప్పటికీ
రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మేము వాళ్ళని చెయ్యము అని క్లియర్గా చెప్పేస్తుంటే చనిపోయిన వాడి మీద విచారణ జరపలేం కాబట్టి ఈ విచారణ క్లోజ్ చేస్తున్నాం, కేసులన్నీ కొట్టేస్తున్నాం అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు దీని మీద ఛాలెంజ్ చేయాలి. వారు చేస్తారో లేదో చూసి అప్పుడు నేను ఏం చేయాలో అల్లంకి రమేష్ చెప్తాడు. ఇప్పుడు ఏదైనా నేను చెప్తుంది, నిన్న ఒక కేసు అయింది. ఆ కేసు ఏంటి? రాజశేఖర రెడ్డి గారిని పార్టీ చేసి వేసిన కేసు. 800, 801 జీవోలు చెల్లవు అని ఇక్కడ హైకోర్టులో వేశారు. ఎప్పుడు 2007లో హైకోర్టు కొట్టేసింది, చెల్లుతాయి అని చెప్పింది. సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో వాళ్ళు ఏమన్నారు, అది పక్కనెట్టి స్టే ఇవ్వగానే డబ్బు కట్టేస్తానంటున్నావు కదా, కట్టేయన్నారు. డబ్బు కట్టేసామండి, రామోజీరావు గారు పోయాడు, ఇంక ఈ కేసులు కూడా పోతాయి అని చెప్పి నన్ను వచ్చారు. జనరల్గా ఇలాంటి దానికి చిన్న చిన్న ప్లేడర్లు ఉంటారు. ఎవరెవరు వచ్చారు నిన్న? కాళీమూర్తి గారని సిద్ధార్థ లుద్రా గారు, ఇద్దరు బాగా ఇలా వచ్చి హలో అంటే 10 లక్షలన్నా తీసుకుంటారు. వాళ్ళిద్దరూ వచ్చారు. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఇవి కలిసిపోయాయి. నేను అడిగాను, ఏమన్నా బాబు ఈ మాట ఏనండి, ఇది ఓన్లీ డిపాజిట్లు వెనక్కి ఇచ్చాడా, డిపాజిట్లు ఎందుకు కలెక్ట్ చేశాడు అనేది మెయిన్. రిజర్వ్ బ్యాంక్ వైలేషన్ ఉంది, దాని మీద నేను ఇంప్లీడింగ్ వేశాను కదా, నాది ఒక్క మాట ఏనంటే జడ్జి గారు అసలు నా మామ కూడా చూడలేదు, ఎందుకంటే ఆన్లైన్ వెళ్ళాను. ఆయన ఏమన్నాడంటే ఇవన్నీ మెరిట్స్ మీద మాట్లాడేది, నువ్వు హైకోర్టుకి వెళ్ళు, హైకోర్టు పంపించేస్తున్నాం కేసులు. వాళ్ళు హైకోర్టు పంపించామని గవర్నమెంట్ చెప్తుంది, పార్టీ చెప్తాం. సేమ్ అపోజిషను రూలింగ్ పార్టీ కలిపి ఏపీ గవర్నమెంట్ చేసినట్టుగా ఏపీ రీఆర్గనైజేషను. ఇక్కడ వీళ్ళిద్దరూ కలిసిపోయారు. ఇదే మనం ఒత్తుకుంటున్నాం. నేను ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? గవర్నమెంట్ లేవు. ఆ జగన్ ఉన్నప్పుడు కూడా ఫస్ట్ జగన్కి రాసిన లెటరే ఈ కేసు చూడవయ్యా బాబు అని రాశాను. ఆయన కూడా 2 ఏళ్ళు టైం తీసుకున్నాడు వచ్చి సపోర్ట్ చేస్తూ వేయడానికి. ఎందుకో మరి అది రామోజీరావు గారు అదృష్టమో ఏంటో, ఆయన చనిపోయాడు, కానీ చనిపోవడం ద్వారా ఆయన విజయం సాధించాడు. ఎందుకంటే క్రిమినల్ కేసులు చచ్చిపోయిన వాళ్ళ మీద ఉండవు, కానీ పెనాల్టీ ఉంటుంది. పెనాల్టీస్ రిజర్వ్ బ్యాంక్ వసూలు చేయాలి. ఇప్పుడు నేను వేయాలంటే మళ్ళీ రిజర్వ్ బ్యాంక్ని, ఆంధ్రప్రదేశ్ని, తెలంగాణని పార్టీలు చేసి మళ్ళీ వేయాలి. మళ్ళీ వేయచ్చు. అయితే దానికి ఎన్నాళ్ళు పడుతుంది అని నేను చెప్పాను. నేను రాలేనే బాబు, ఇంక తిరగలేను. 43 సార్లు వెళ్ళాను 5 ఏళ్లలో ఈ రామోజీరావు గారి కేసు గురించి. ఎందుకంటే పార్టీ ఇన్ పర్సన్ నేనే వెళ్ళి నిలబడాలి. నిన్న చూడండి, నేను కనబడితే 2 నిమిషాలు ముందునేమో. ఆన్లైన్ వెళ్ళేటప్పటికి సరిగ్గా కనబడలేదు ఆయన, అసలు అటేపు కెమెరా కేసే చూడలేదు. లేదు 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 వెళ్ళి నువ్వు హైకోర్టులో చెప్పుకో అన్నాడు ఆయన. మనం చెప్పుకోవాల్సి వస్తే హైకోర్టులో చెప్పుకో, ఇక్కడ పంపించేస్తున్నాం హైకోర్టుకి. ఎందుకంటే వాళ్ళ గొడవ వాళ్ళది 100 కేసులు ఉంటాయి. నాది మన హైకోర్టులో చెప్పిన ఆర్గ్యుమెంట్ కూడా ఏం చెప్పానంటే, రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు చెప్పారు ఎన్ని కోట్లు కట్టవలసి అంతా చదివాడు, అంత సీనియర్ అడ్వకేట్ రవిచంద్రన్. నేనేం చెప్పానంటే, నాకు ఫైన్ కడతారా, ఇంకోటి కడతారా, ఏం కాదండి, నాకు సంబంధం లేదు. రిజర్వ్ బ్యాంక్ గవర్నమెంట్లు తెలుసుకోవాలి. నేను చెప్పింది ఒక్కటే, 45S అనేటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ హెచ్యుఎఫ్కి వర్తించదు అని రామోజీరావు గారు అంటున్నాడు. వర్తిస్తుంది అని నేను అంటున్నాను. రిజర్వ్ బ్యాంక్ వచ్చి వర్తిస్తుంది అంది. దాని మీద చెప్పండి. వర్తిస్తుంది అన్న తర్వాత ఏం చేయాలని అవి చూసుకుంటా ఇన్స్టిట్యూషన్స్. నేను వేసిన కేసు ఇది. నేను ఇంతకే పరిమితం. రామోజీరావు గారు ఫైన్ కడితే నాకే వస్తుంది. నాకు కావాల్సింది 45 రామోజీరావు గారు తప్పు చేశాడు. చాలామంది చేస్తున్నారు ఇదే తప్పు. కానీ రామోజీరావు గారు లాంటి మనిషి మీద కూడా కోర్టు కూడా ఎవరైనా సరే, ఎంత గొప్పవాడైనా సరే అని అనిపించాలని నా తాపత్రయం. అయ్యో, ఇంకొక ఆయన అయితే నాకు ఈ జడ్జిమెంట్ పంపిస్తే, నా ఫ్రెండ్ ఒక అతను అమెరికాలో ఉన్నాడు, హార్వర్డ్ యూనివర్సిటీ అడ్వకేట్ అతను అన్నాడు, ఒక థీసిస్ సబ్మిట్ చేయి, దిస్ డిజర్వ్స్ డాక్టరేట్, PhD వస్తుంది నీకు. దీంట్లో ఇమీడియట్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు యాజ్ ఎ కంప్లైనెంట్ కేసులో ఎలా టర్న్లు తీసుకున్నాయి, ఎన్ని కేసులు వేశారు, ఎన్ని రకాల టర్న్ తీసుకుంది, ఈ మొత్తం ఒక థీసిస్ తీసుకుని ఇమీడియట్గా నువ్వు సబ్మిట్ చేయి. కోర్టు కాదు, ఇది ఉండిపోతుంది చరిత్రలో. ఇంత అన్యాయం అసలు. ఇండియన్ల అందరూ లా ముందు అందరూ సమానమే అన్నది ఎంత భూతో తెలిసిపోతుంది.